హ్మ్. ఇది ఇప్పుడు ఫోన్ చేస్తుందేంది? హలో! ఏందే? చెప్పు. నేను ఆన్‌లైన్ షాపింగ్ చేసుకుంటున్నే. తర్వాత చెయి ఫోను. పనుండదు, పాటుండదు. ఊకే ఫోన్ చేత్తారు. ఏమైంది అన్నమే పోవాలే. ఆగు బావ. 5 నిమిషాలు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టినా. వస్తుంది. ఏంది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినావా? ఉండలేదానే? ఏం వండలే బావ. ఏం వండుతాం గంటలు గంటలు. టైం బొక్క. అదే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టినామనుకో 10 నిమిషాలు ఇంటికి తీసుకొచ్చి ఇస్తారు. తిండి కూడా ఆన్లైన్లోనే ఇక. ఆ? సరే నేను పోతా. ఏదైనా రోడ్ల పండి తింటా. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నావు కదా, తిను నువ్వు. అరెరే! ఉండు ఉండు బావ వస్తుంది. దగ్గర దాకా వచ్చిండు. ఉండు ఉండు వస్తుంది వస్తుంది ప్లీజ్. ఆన్లైన్ అట చింగ్. మ్యాచింగ్ గాజులు తీసుకోవాలి. నెక్ చైన్ తీసుకోవాలి. కొత్త ఇప్పుడు మగ్గం వర్క్ వస్తుంది. గ్రీన్ శారీ మీదకి ఒక్కదానికే లేదు మగ్గం వర్క్. గ్రీన్ శారీ మీదకి ఒకటి తీసుకోవాలి. ఒకటి గ్రీన్ శారీ మీదకి రెడ్ ఉంది, వైట్ ఉంది, పింక్ ఉంది, యెల్లో ఉంది. ఒకటి బ్లూ శారీ లేదు. ఏం చేస్తున్నావే? ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా. ఆ, ఆన్లైన్ షాపింగా? నెలకోసారి షాపింగ్ చేస్తూనే ఉంటాయి కదనే, మళ్ళీ ఆన్లైన్ షాపింగ్ ఏంది? నువ్వు తీసుకుపోయే నెలకు ఒక్కసారి షాపింగ్కి నేను రెడీ అయ్యి మేకప్ వేసుకొని బండెక్కి షాప్కి పోతే ఆడేమన్నా కొనుక్కుందామంటే అదెందుకే అంటావు, ఇదెందుకే అంటావు. నాకెందుకు ఈ తలకాయ నొప్పి. అందుకే నన్ను ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు ఆన్లైన్లో షాపింగ్ చేసుకుంటా. ఇంట్లో అనుకో తక్కువకి వస్తాయి మంచిగా. మళ్ళా ఇంటి తీసుకొచ్చి ఇస్తారు. ఏమో పో, నీ ఇష్టం, ఏమన్నా వేసుకో. ఇది బాగుంది, లైక్ కొట్టి పెట్టుకుందాం. గాజులు మంచిగా వచ్చినాయి. వచ్చినావా? ఈ గాజులేంది, ఈ కమ్మలేంది, ఈ చీరలేంది, అసలు ఏందే ఇవన్నీ? ఇవన్నీ మొన్న ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినా, ఇవాళనే వచ్చినాయి. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినావా? ఇగో గాజులు చూడు ఇట్లనే మంచిగా ఉన్నాయా? ఇగో ఇగో నెక్లెస్ రేపు పెళ్ళి పెట్టుకొని మంచిగా ఉందా? మంచిగా ఉంది. ఇది పడ్డాను. బ్లూ శారీ ఉంది చూడు, బ్లూ శారీ దాని మీదకి మంచిగా. ఇదేమో చీర మంచిగా. రేపు పండుగ వస్తుంది కదా ఇప్పుడు వేసుకోనికే. ఎంత అనుకుంటున్నావు? 2000 తక్కువకి వచ్చింది మంచిగా. ఇవన్నీ మస్తు తక్కువకి వచ్చినాయి తెలుసా? ఈడైతే వస్తాయా? బయట ఉంటే ఎన్ని పైసలు అయితే ఏమో. ఇవన్నిటికి ఎంత అయిందే? ఎంత? 5000కే ఇన్ని సామాన్లు వచ్చినాయి. 5000? బయట అయితే 10,000 కావాలి. ఇప్పుడు షాప్లలో కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటారు. మనకు ఎక్కువ రేట్కి అమ్ముతారు. ఏంది, బయట షాప్లలో వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకొని అమ్ముతారా? ఎక్కువ రేట్కి అమ్ముతారు. బావా ఇవి గుర్తుపట్టినావా?
అదే బావా ఆ రోజు షాప్లో అడిగినాం చూడు 300 చెప్పిండు 250కి ఏమంటే ఇచ్చిండా ఇప్పుడు ఆన్లైన్లో 250కే వచ్చినాయి. ఇప్పుడు మరి దానికి డెలివరీ ఛార్జ్ కట్టాలి కదనే. తీసుకుండు 150 రూపాయలు డెలివరీ ఛార్జు అంతే. ఇంటి తీసుకొచ్చి ఇచ్చిండు. మొత్తం కలిపి ఇప్పుడు 400 దాకా అయింది కానీ. 400 అయితే అయింది బావా, మనకు 250కి అయితే వచ్చిందిగా అంతే. నీ ఆన్లైన్ ఏందో నీ షాపింగ్ ఏందో అర్థమైతలేదు. పైసలని వేస్టే ఖర్చు పెడుతున్నావు. అవ్వ ఏమో పో, ఏమైనా వేసుకోపో. ఆన్లైన్లో కాబట్టి ఇంత మంచిగా వచ్చినాయి. బయట అయితే వచ్చునా, నాకైతే మస్తు నచ్చినాయి. మంచిగా ఉంది ఈ చీరనైతే నేను అనుకున్నట్టే వచ్చింది. బా మంచిగా ఉంది. ఇది ఒక్కటే ఓపెన్ చేయాలి. దీనికి ఈ మధ్య ఆన్లైన్లో షాపింగ్ బాగా ఎక్కువైతుంది. అవ్వ పైసలు అడ్డవరా ఖర్చు పెడుతుంది, అసలు లెక్క లేకుండా పోతుంది దీనికి. ఎట్లా చేసి ఆన్లైన్లో షాపింగ్ బంద్ చేపియాలి, లేకపోతే ఇది వినట్లేదు. ఎన్నడో ఇల్లు అనిపిస్తుంది, అప్పుల పాలు చేసేటట్టు ఉంది. బంద్ చేపిస్తా, మొత్తం బంద్ చేపిస్తా. లేకపోతే నా జీతం వచ్చుడు ఇట్లా పోవుడు, వచ్చుడు ఇట్లా పోవుడు అవుతుంది. చేస్తా. ఏమే నీకోటి తెచ్చిందే. అవునా చూపి. షాక్ అవుతావు మరి. అబ్బా చూపి, షాక్ అయితేనో కానో తర్వాత చెప్తా గాని. చేను ఇది నిన్ననే ఆన్లైన్లో కొనుక్కున్నా నేను. అవునా, ఎంతనే ఆన్లైన్లో? 1000 రూపాయలే. గిది 1000 రూపాయల? 150 అరెక్మాల్లా. అబ్బా ఇప్పుడు నిజం చెప్పిగా. నిజమే, 150 అరెక్మాల్లా. 150. ఇది 1000 రూపాయలు పెట్టి కొన్నా నేను ఆన్లైన్లో. మరి ఉట్టేనే ఉంటుంది ఆన్లైన్ అంటే. అవునా, 150 రూపాయలు ఇది 1000 రూపాయలకు అమ్మిందంటే అర్థం చేసుకో. ఉట్టిగా తీసుకొని నీ చేతిలో పెడతారా అది? అట్లా అయితే మస్తు సామాన్లు కొన్నా నేను, అన్ని వేస్టేనా ఇక. అందుకేనే లాభం లేకుండా ఎవ్వడేం చేయలేడు. ఛీ, పైసలు అన్నీ వేస్ట్ అయినాయి ఇక. ఈ ఆన్లైన్ షాపింగ్ ఏందో గాని. తెలుసుకోవాలే. ఛీ, మొత్తం బంద్ చేత్తి ఇక. ఆన్లైన్ షాపింగ్ చేయను, ఏం చేయను. అమ్మయ్య, ఆన్లైన్ షాపింగ్ బంద్ చేపించేసిన. లేకపోతే ఇన్ని పైసలు అంటే ఏడికించి తెస్తాం. ఇంకా ఏం ఉండనట్టున్నావు కానీ. ఉండలే. సరేలే, ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నావు. ఆన్లైనా? వద్దు, ఏ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టకు. 10 నిమిషాలు ఆగు, పోయి వంట చేస్తా, తిందాం.